కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ముందా? 100% ఉంది. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కవితతోనే మీ పార్టీకి మంచి అనుబంధం ఉందంట. ఇప్పుడు అనుబంధం ఉంది. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను వస్తున్నా నన్ను తట్టుకుంటారని చెప్పాను. కేసీఆర్ ని తట్టుకునే దమ్ము రేవంత్ రెడ్డి గారికి మీ ప్రభుత్వానికి ఉందంటారా? కేసీఆర్ రాజకీయానికి అర్థులు కారు. హైడ్రా ఊళ్ళి పేదవాళ్ళకేనా? పెద్దోళ్ళకే వర్తిస్తుంది. పేదవాళ్ళ ఇళ్ళ కూల్చున్నారు కదన్నా. నువ్వు మాట్లాడేది ఎట్లుందంటే ఆయన తెలివిలేని మాటలు మాట్లాడినా, మరి ఈయన తెలివి ఉన్న మాటలు మాట్లాడాలి కదా. మాటలు మాట్లాడుతాడు, అన్ని అమలు చేస్తుడు. ఇప్పుడు మా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏమనంటే నేను తెలంగాణ తీసుకొచ్చినట్టే. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరు? కానీ రాజకీయాల్లో మీ ఫ్యామిలీ ఎందుకు అసలు ఎలాంటి పదవులు లేవు ఇప్పటివరకు? ఇప్పుడు రాజకీయాల్లో పదవులు లేదంటే హఠాత్తుగా కంబర్ కృష్ణ గారు చనిపోయారు. పి జనార్దన్ రెడ్డి గారు కానీ, స్వర్గీయ కంబర్ కృష్ణ గారు కానీ, వాళ్ళు మాకు ఎప్పుడైనా ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పేవారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్టు ఖైరతాబాద్ పేరు చెప్పగానే మనకి వినపడే పేరు పీజేఆర్. అలాంటి పీజేఆర్ గారికి ప్రియమైన శిష్యుడు కంబర్ కృష్ణ గారు. కానీ ఎందుకు రాజకీయాలు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు దూరమైంది, ఎందుకు అసలు ఎలాంటి పదవులు ఇవ్వనిది, ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి కంబర్ కృష్ణ గారి తమ్ముడు, మన కాంగ్రెస్ ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ అయిన కమ్మర వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నా బ్రదర్, బాగున్నా. పీజేఆర్ గారు అన్న, పీజేఆర్ గారు అంటే ఖైరతాబాద్ అంటే పీజేఆర్, పీజేఆర్ అంటే ఖైరతాబాద్. అలాంటి ఖైరతాబాద్కి పీజేఆర్ గారికి రైట్ హ్యాండ్ గా కుడిభుజంగా మీ అన్న కమ్మర్ కృష్ణ గారు ఉన్నారు. కానీ రాజకీయాల్లో మీ ఫ్యామిలీ ఎందుకు అసలు ఎలాంటి పదవులు లేవు ఇప్పటివరకు? ఇప్పుడు రాజకీయాల్లో పదవులు లేదంటే హఠాత్తుగా కంబర్ కృష్ణ గారు చనిపోయారు. ఆ తర్వాత అన్ని పనులన్నీ కొనసాగించుకుంటా నేను వస్తున్నా. అన్న వాళ్ళ కూతుర్ల కాడికి వెళ్ళి అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ వస్తున్నా. ఆ తర్వాత పీజీఆర్ గారు వెంట మేము ఫాలో చేశాము. కాంగ్రెస్ ను పైకి తీసుకొచ్చాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొత్తం తిరిగినాము. జనార్దన్ రెడ్డితో పాటు ఉన్నాము. అంతలోపు జనార్దన్ రెడ్డి వెంట ఒక 6-7 ఏళ్ళు తిరిగే లోపల ఆయన పరమ పదవించిండు. ఆ తర్వాత ఏంటంటే రాజకీయానికి ఒక అర్థం లేని పరిస్థితి అయిపోయింది. ఖైరతాబాద్ లో నాయకులు ఎవరు లేకుండా పోయింది. అప్పట్లో మేము యూత్ కాంగ్రెస్ లో తిరిగినాం. యూత్ కాంగ్రెస్ తర్వాత సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయినా. పి జనార్దన్ రెడ్డి గారి హయాంలోనే నేను సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయినా 2 టైమ్స్. అయితే అన్న గత 40 సంవత్సరాల నుంచి అదే కాంగ్రెస్ పార్టీలో మీ ఫ్యామిలీ, మన కమ్మర్ కృష్ణ గారు, మీ అన్నగారు కానీ మీరు కానీ 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ తోనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు పార్టీలు మారినా కానీ మీరు మాత్రం పార్టీలు మారుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు ఎందుకు ఈ పదవులు అనేది అసలు రావట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఉంది అసలు? ఇప్పుడు మాకు అనేది ఏంటంటే ఒకటే పార్టీ, ఒకటే జెండా. అవును. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు కానీ, స్వర్గీయ కంబర్ కృష్ణ గారు కానీ, వాళ్ళు మాకు ఎప్పుడైనా ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేయగలుగుతుందని గట్టి నమ్మకం మాకు. అందుకే రోజు కేసీఆర్ గారు తెలంగాణ స్థాపిస్తా అని చెప్పి తెలంగాణ తీసుకొచ్చిండంటే సోనియమ్మ తెలంగాణ ఇస్తేనే, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తేనే తెలంగాణ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత మా పార్టీని విలీనం చేస్తా కాంగ్రెస్ లో అని చెప్పి చేయకుండా ద్రోహం చేసిండు. అట్లాంటి వ్యక్తిని మరి మళ్ళా రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ లో నిల్చొని సీఎం గా అయ్యి ఆయనను ఓడగొట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఒకటే తెలుసు, కాంగ్రెస్ పార్టీ మంచిది చేస్తుంది. నేషనలైజ్ పార్టీ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అని ప్రజలకు గట్టి నమ్మకం. ఎవరైనా కానీ కాంగ్రెస్ నే గెలిపిస్తారు. కాంగ్రెస్ తరఫు నుంచి అన్ని వాళ్ళకు పథకాలన్నీ చేరుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రోషయ్య గారే కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి గారే కానీ, పీజేఆర్ గారు కానీ, చాలా మంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అంతా అప్పట్లో ఖైరతాబాద్ లో మీ అన్నగారి దగ్గరనే ఒక ఆఫీస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఉండేది. ఇక్కడ నుంచి ఏదైనా రాజకీయం స్టార్ట్ అయ్యేదని అనేవాళ్ళు. అవును, 100% అండి. వెంకట్, అది ఏంటంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో పి జనార్దన్ రెడ్డి గారు
ఎమ్మెల్యేగా ఉండే అప్పట్లో 1978 నుంచి కొనసాగించారు ఆయన. ప్లస్ ఆయన కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ కూడా చేశాడు కదా. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అప్పుడే ఎమ్మెల్యే. అప్పుడు ఎమ్మెల్యే. సిటీ కాంగ్రెస్ ఒక సైడ్ చూస్తుంటే ఉమ్, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండే ఆయన. సిటీ కాంగ్రెస్ లో ఎవరు డెలిగేట్స్ ఎవరు వచ్చినా, ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా ఉమ్, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడము, ఇక్కడ తీసుకురావడం, మీటింగ్లు అరేంజ్ చేయడము. రోషయ్య గారు కానీ, టంగుటూరి అంజయ్య గారు కానీ, టిఎన్జే గారు. టంగుటూరి అంజయ్య గారు అప్పట్లో ఆయన సీఎం తర్వాత ఎంపీ ఉండే. ఉమ్, ఎంపీ అంటే ఇక్కడనే హెడ్ ఆఫీస్, కమ్మర కృష్ణ గారి ఆధ్వర్యంలోనే హెడ్ హెడ్ ఆఫీస్. ఆఫీస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీది. హెడ్ ఆఫీస్ ఉంటే ఏ మీటింగ్ అయినా రోషయ్య గారు కానీ, జలగం వెంకటరావు గారు కానీ, టంగుటూరి అంజయ్య గారు కానీ, ఉమ్, బాగారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్స్. పి జనార్దన్ రెడ్డి ఏ మీటింగ్ కాంటాక్ట్ చేసినా వస్తుంటే దానికి అధ్యక్షత వహిస్తుంటే కమ్మర కృష్ణ గారు. కృష్ణ గారు. ఓకే ఓకే. ఇప్పుడు మన అన్న కృష్ణన్న గారు చాలా మందికి స్లమ్ ఏరియాలో చాలా మంది పేదవారికి పెళ్లిళ్ళు చేసేవాడు, చాలా హెల్ప్ చేసేవారు అని చెప్పి అంటారు. ఎంతవరకు అసలు? ఎందుకంటే కమ్మర్ కృష్ణ గారు చనిపోయినాక కూడా ఇప్పటికీ ఖైరతాబాద్ డివిజన్ లో చాలా మందికి ఆయన మంచి పేరు ఉందని చెప్పి అంటారు. చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు. అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు? ఇప్పుడు కమ్మర్ కృష్ణ గారు ఎట్లుంటే ఉమ్, ఆయన నిజంగా దేవుడు. ఉమ్, మా అన్న గురించి నేను ఏం చెప్పుకుంటలేను, ఓకే. దేవుడు లాగా భావించేవారు ప్రతి ఒక్కరు. ప్రజలు. ఇప్పుడు ఒక్కొక్కరు పెళ్లిళ్ళు అవుతుండే, పుస్తక మెట్టలు డొనేట్ చేస్తుండే, బియ్యం లేకపోతే బియ్యం ఇప్పిస్తుంది. కొంతమందికి పెళ్లి చేసుకొని టెంట్లు వేసుకోవడం అది లేకపోతే మా ఇంటి దగ్గర చేసుకొని ఓకే. ఇక్కడ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి పెళ్లిళ్ళకు డబ్బులు లేకపోతే ఇచ్చి అట్లా వాళ్ళందరికి చేసుకుంటూ పోతే ఆయన దేవుడు అయిపోయాడు ప్రజల. అంటే హైదరాబాద్ నియోజకవర్గంలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ హెల్ప్ కావాలన్నా ఇస్తుండే అన్న. అంటే పీజేఆర్ గారితో తిరగబట్టే ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి హెల్పింగ్ నేచర్ కానీ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే పీపుల్ లీడర్ అంటే పీజేఆర్. అవును. పీజేఆర్ గారి తర్వాత పీజేఆర్ గారికి అతి ఇష్టమైన ప్రియ శిష్యుడు కృష్ణన్న గారు. కమ్మర్ కృష్ణ. మరి అలాంటప్పుడు ఇప్పుడు పీజేఆర్ గారికి చాలా మంది శిష్యులు ఉన్నారన్న, అవును. కానీ ఓన్లీ ఒక దానం నాగేందర్ గారి ఎమ్మెల్యేగా ఎందుకు అయ్యారు? ప్లస్ ఇంకోటి ఏంటంటే పీజేఆర్ గారికి దానం నాగేందర్ గారికి చెడింది, ఏదో గొడవలు అయినాయి అని ఒక్కోలా మాట్లాడుతున్నారు. అసలు దీనికి ఏంటన్నా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో జనార్దన్ రెడ్డి గారు నాగేందర్ గారు కూడా జనార్దన్ రెడ్డి గారు శిష్యుడే. ఉమ్, ఎట్లా కమ్మర్ కృష్ణ గారు ఉన్నారో అట్లా నాగేందర్ గారు కూడా జనార్దన్ రెడ్డి శిష్యుడు. రకరకాలు మాట్లాడుకుంటారు మనుషులు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము. ఓకే. న్యాయంగా తెలిసింది ఏంటంటే దానం నాగేందర్ గారు పీజీఆర్ శిష్యుడు. ఉమ్, ఓకే. అది 100% నాకు తెలుసు. మేము ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆ నాగేందర్ గారు మేము అందరం కలిసి కూడా పీజీఆర్ దోమల్గూడలో ఇల్లు ఆయనది. అక్కడ గొడవలు ఇవన్నీ ఎలిగేషన్స్ అని ఒకటి. ఎలిగేషన్ అంటే రాజకీయంగా కొన్ని ఎట్లుంటాయి అంటే చెప్పుకునే వాళ్ళు చెప్పుకున్నారు కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉండే. చెప్పుకునే వాళ్ళు ఎన్నో అంటుంటారు, ఓకే. వాళ్ళు మాత్రం కలిసి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయినా కూడా పీజీఆర్కి వచ్చి కలిసేవాడు. అలా ఈ సమస్యలు ఉన్నాయి ఇవి అని చెప్పేవాడు. మేము అందరం ఉంటుండే పీజీఆర్ ఎట్టు ఉన్నప్పుడు అన్ని చూసేవాళ్ళం మేము. ఓకే అన్న. ఇంకోటి కృష్ణన్న గారు సిటీ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆల్రెడీ పేరు కూడా ఖరారు అయిపోయింది. ఆ టైంలో అనుకోకుండా అన్నగారు చనిపోవడం జరిగింది. అది వాస్తవమైన అదే పదవి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఒక పొలిటీషియన్కి వెళ్ళిందంట, వాస్తవేనన్నా అప్పట్లో? అది 100% ఏంటంటే కమ్మరి కృష్ణ గారు సీనియర్ మోస్ట్ పీజీఆర్ మనిషిగా ఉండే. అవును. కొంతమంది నాయకులు ఏంటంటే హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మనుషులు ఉండే. ఓకే. ఉంటే అప్పట్లో కమ్మరి కృష్ణ గారు లేకపోతే ఆ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే ఐడియా మీద అనుకున్నప్పుడు ఆ మనిషి కేపబుల్ మనిషి ఎవరని తీస్తే అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే బాగుంటుందని అధిష్టాన నిర్ణయం చేసి అంజన్ కుమార్ యాదవ్కు ఎంపీ ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడు ఆయన అందరిలో నిల్చొని బంపర్ మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. అన్న, మీ పర్సనల్ గా కమ్మర్ కృష్ణ గారికి ఈసారైనా కార్పొరేట్ టికెట్ వస్తుందా? కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తుందా? ఇస్తే మీరు గెలుస్తారా అసలు? ఇప్పుడు ఏంటంటే మేము కమ్మర్ కృష్ణగా లేని లోటును ఖైరతాబాద్ మీద మేము తీర్చడం జరిగింది. ఓకే. ప్రజలు సమస్యలు ఏమున్నా మీ అన్న లేడు, మీరు తెలియదు. అట్లాగే నేను చేస్తుంటా. మా అన్నయ్య గారి అబ్బాయి వినయ్ ఉన్నాడు. అవును. ఆయన కూడా యాక్టివ్ ఉన్నాడు. ప్రజలకు ఏది కావాలన్నా అన్నదానాలైనా భోజనాలైనా అన్ని మా వినయ్ కూడా చేస్తుంటాడు, కమ్మరి వినయ్. మా ఫ్యామిలీ మేము యాక్టివ్ ఉన్నాము. ఇప్పుడు మాకు ఏంటంటే ప్రజలే అంటుంటారు మీరు నిల్చోండి అంటే, ప్రజలు ఒకటి మన అధిష్టానం మాకు టికెట్ తప్పకుండా ఇస్తాను కమిట్మెంట్ ఇచ్చారు. లాస్ట్ టైం మహిళా రిజర్వ్ అయింది, ఆ టికెట్ బీఫామ్ మా చేతిలో పెట్టిర్రు. పెడితే నేను ఏం చేసినట్టే మా ఎస్కే షరీఫ్ అని సీనియర్ నాయకులు ఉండే, ఆయన భార్య నిల్చుంటుందంటే ఆ బీఫామ్ ఆమె చేతికి ఇచ్చి ఆమె నిల్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు అన్న టికెట్ మీకు ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకోండి,
మీకు గెలిచే అవకాశం ఉందంటారా? మీరు గెలుస్తారా? ప్రజలతో మీ అనుబంధం ఎలా ఉంది? ప్రజలు మీ వైపు వస్తారా? ఇప్పుడు ప్రజలు గెలిపించి తీరుతారు 100%. అది ఓకే, ఏ ధైర్యంతో? ఏదైనా అంటే మంచి వ్యక్తి, కాంగ్రెస్ 40 సంవత్సరాల నుంచి పట్టుకొని ఉన్నాడు, కమ్మరి కృష్ణ గారు సోదరుడు, ఏ ఎలిగేషన్స్ లేవు, ప్రజల కోసమే పాటుపడే మనిషి, డబ్బు కోసం పోయే మనిషి కాదు. వాళ్ళు ఎంత గరీబి దీన స్థితిలో ఉన్నా అదే కాంగ్రెస్ ను పట్టుకొని ఉన్నారు, అదే జెండాతో ఉన్నారు అని ప్రజలకు గట్టి నమ్మకం. కంపల్సరీ నన్ను ఈసారి గెలిపిస్తారు, అది షూర్. ఇంకోటి, మీ అన్నగారు చనిపోవడం వల్ల మీ రాజకీయ భవిష్యత్తు కొంచెం ఇబ్బందులు ఉందనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అంటే మా అన్నగారు లేరు, ఇంటికి పెద్ద దిక్కు అనేవారు మా అన్న ఉండే, మా అందరిని చూసుకునేవాడు మా అన్న ఉండే. ఓకే, మా అన్న లేనప్పుడు మా అన్న స్థానంలో నేను నిల్చో ఉన్నా కాబట్టి మా అన్నయ్యల కూతుర్ల పెళ్లి, మా అన్నయ్యల అబ్బాయిల పెళ్లిళ్ళు, సమస్యలు ఏమిన్నో అన్ని సక్రమంగా తీర్చుకుంటా పోయే వరకు కొంచెం టైం పడినా కానీ ప్రజలను మాత్రం వదిలేలేము. ప్రజల సమస్యలు ఏమున్నా వాళ్ళకి చేస్తూ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రజలకు ఉన్న ఆ సమస్యల పట్ల మీరు పోరాడుతున్నారా? ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు అసలు? 100%. ప్రజలు ఏమన్నా అవసరానికి వస్తే కాదనకుండా, ఇంత అంటే ఇంత కాదనుకుంటే ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళ సమస్యలు, మాకు ఇట్లా లైట్ లేదు, కరెంటు బిల్లు సమస్యలు, నీళ్ల బిల్లు సమస్యలు, స్లమ్లలో ఉంటారు మనుషులు, వాళ్ళకు ఏ సమస్య అన్న, బియ్యం లేవండి, కరోనాలో బియ్యం లేదంటే అందరిని పిలిపించి మా చౌరస్తా దగ్గర కమ్మరి కృష్ణ గారి స్టాచ్యూ దగ్గర నిల్చోబెట్టి అందరు లైన్ లో పెట్టి, ఎవరు లేరు నాయకులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ రైస్ ఇచ్చి, వాళ్ళొక దాంట్లో మళ్ళీ ఆయిల్, ఉప్పు, నూనె ఇవన్నీ సక్రమంగా నేను, మా అన్నయ్య గారు అబ్బాయి వినయ్ అందరం కలిసి నిల్చొని అన్ని పంచి ప్రజలను ఆదుకున్నాం మేము. ఎందుకంటే మన కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు వీళ్ళంతా, మా కమ్మరి కృష్ణ ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ఎవరు వచ్చినా మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కాదనకుండా మాత్రం ఏదో ఒకటి చేసైతే మా ఇంటి నుంచి పంపిస్తాం. ఇప్పుడు మీ అన్నగారు పీజీఆర్ గారికి రైట్ హ్యాండ్ అన్న, ప్లస్ కుడిబుధం లాంటి వాడు. మీరు 40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో మీరు కొనసాగుతున్నారు, మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు. కానీ ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన ఇప్పుడైనా సరే ఒక నామినేట్ పోస్ట్ లాంటి ఏమి ఎందుకు ఇవ్వలేదు అసలు? అదే ఇప్పుడు మాకు ఏమన్నారంటే, ఇప్పుడు ఆ వాస్తవం జరుగుతుంది. రోహిన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జిల్లా ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే. అవును. అయితే ఆ రోహిన్ రెడ్డి గారి దగ్గర వాస్తవం పెట్టినాం మేము, గాంధీ భవన్ లో కూడా మేము అది పెట్టినాం. తప్పకుండా ఈసారి మాకు ఏదో ఒక పోస్ట్ కంపల్సరీ మాకు ఖైరతాబాద్ డివిజన్ తరఫు నుంచి ఖైరతాబాద్ కమ్మరి వెంకటేష్ కు తప్పకుండా ఇస్తారు. అట్లాగే నేనే కాదు, 3-4 నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పట్టుకున్న వాళ్ళు. మీకు నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, తప్పకుండా ఇస్తారు మాకు అధిష్టానం, తప్పకుండా ఇస్తారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టికి పోయింది, తప్పకుండా మాకు. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. బై ఎలక్షన్స్ వస్తే ఈసారి టికెట్, పార్టీ నుంచి టికెట్ జయరెడ్డిగా నాగేందర్ గారికి? ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు టికెట్ అధిష్టానం నిర్ణయం చేస్తారు. ఓకే. ఇప్పుడు మొన్న అదే అన్నారు, నవీన్ యాదవ్ గుండా అది అన్నారు. నవీన్ యాదవ్ ఏం గుండాతనం చేసిండ్రు? ఏం చేయలే. ఇప్పుడు ప్రజలు ఏం చూసిండ్రు? ప్రజలు ఏం చేసిండ్రు? యువకుడు మంచి పని చేస్తాడు, యువకుడు మంచిగా పని చేస్తాడని 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ను గెలిపించారు. ఇవన్నీ అంటుంటారు కానీ ప్రజలకు మీరు మాట్లాడుతున్నారు కరెక్టే. అది కాంగ్రెస్ పార్టీ శరిష్మా, నవీన్ యాదవ్ గారి శరిష్మా? అది ఓపెన్ చెప్పండి అన్న. కాంగ్రెస్ పార్టీదైనా నవీన్ యాదవ్ అయినా గెలిచిండా లేదా అది చెప్పండి మీరు. అంటే అతని వ్యక్తిగతం కూడా కొంచెం ఉంది, కాంగ్రెస్ పార్టీ కృషి కొంచెం ఉంది. తప్పకుండా గెలిచిండు. నవీన్ యాదవ్ మీద ఎన్ని అన్నారండి, గుండాలు అవి ఇవన్నీ ఎన్ని అన్నారు వెంకట్, మీరు చూడలేరా? అవన్నీ అన్నారు కదా, అవన్నీ కాదు. ప్రజలు మనకు అది చేసారు, 25,000 మెజారిటీతో గెలిచిందంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు కాంగ్రెస్ చేసే పనులన్నీ మంచి పనులు. ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అధిష్టానానికి తెలుసు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి భాషను ఎలా చూడొచ్చు అసలు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడేయాల్సిన మాటలు కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా ముందు నుంచి అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు ఈ మాటలు తిట్టిపిచ్చే మాటలు, తిట్ల మాటలు అన్ని కేసీఆర్ తీసిన మాటలు ఇవన్నీ. కేసీఆర్ కి ఏమొస్తుంది? ఏం మాట్లాడతాడు కేసీఆర్? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, తెలివిలేని మాటలు మాట్లాడతాడు. ఆయన తెలివిలేని మాటలు మాట్లాడినా మరి ఈయన తెలివిన్న మాటలు మాట్లాడాలి. తెలివిన మాటలు మాట్లాడుతాడు, అన్ని అమలు చేస్తుడు. ఇప్పుడు మా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా పెట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని. ఏమనంటే నేను తెలంగాణ తీసుకొచ్చినట్టే, తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరు? సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ ఇచ్చినందుకు మా పార్టీ నిర్ణయం చేసుకుంటా, పార్టీ నిలగలుపుతాని ఆయన ఒకటి అది ద్రోహం చేసి. అదే అంటున్నా, కేసీఆర్ మాట్లాడే మాటలు ఎక్కువ ఉంటాయి కానీ
ఈయన మాటలు మాట్లాడేది తప్పుంటాయి. రేవంత్ రెడ్డి గారు ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడతాడు. ఈయన ఉమ్, ఏది మాట్లాడతాడో అది చేస్తాడు 100%. ఈయన ఏం తప్పు మాట్లాడాడు. అట్లా మాట్లాడే మనిషికి ఈయన కూడా అట్లా మాట్లాడితేనే బాగుంటది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? 100% ఉంది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ కార్ రేస్ లో అవినీతి జరిగింది, అరెస్ట్ చేస్తాం రేపా మాప అని చెప్పి అంటున్నా కానీ అరెస్ట్ చేయట్లేదు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే దాన్ని మొత్తం తయారు చేస్తుండ్రు. ఇప్పుడు ఉమ్, కొన్ని బయటపడ్డాయి. ఆయన ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఎవరెవరు ఏమేమి చేసిర్రు అవన్నీ ఉన్నాయి బయటికి. ఉమ్. మొన్నటిదాకా కవిత పోయి రాలేదా, మళ్ళీ పోతుంది. ఇప్పుడు కవితతోని మీ పార్టీకి మంచి అనుబంధం ఉందంట ఇప్పుడు. అనుబంధం ఉందని అది ఒకటి ఇంటి నుంచి నడుస్తున్న రాజకీయం. అది ఉమ్, కేసీఆర్ ఇంటి నుంచి నడుస్తున్న రాజకీయమే తప్ప ఉమ్, కవిత ఎప్పుడు కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయది. కంపల్సరీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుంది. ఉమ్. ఇది ఒక డ్రామా. రేవంత్ రెడ్డి గారు గతంలో జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అవును. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపించడం జరిగింది. అందుకోసం అదే కక్షతోనే కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కుట్ర పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తప్పది. ఎందుకంటే ఆయన పదవిలో ఎదగాలి, ప్రజలను చూడాలి. ప్రజలకు కేసీఆర్ పాలన ఏం బాగలేదు. మీరు ఉట్టి ఒక రేవంత్ రెడ్డి తరఫు నుంచే కాదు కదా, ఇప్పుడు ఈయన చూడనందుకే కదా ఇవన్నీ అవుతున్నాయి. ఉమ్, కేసీఆర్ ఇవన్నీ చూడకుండా ఉంటేనే కదా ఇప్పుడు ప్రజల పాలన కరెక్ట్ చేయకుండా అలా ఇంటి పాలన పెట్టుకొని అందరికి చూస్తే కాదు కదా. అందుకే ఈ మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు నిలబడ్డా 100% గెలుస్తారు. కాంగ్రెస్ అన్న ప్రజలు చాలా బలంగా ఏదైతే ఇప్పుడు వాటర్ కు సంబంధించిన ఇష్యూ నడుస్తుందో, ఉం. గతంలో ఒక ఆయన గోదావరి నీళ్ళు అమ్మేశాడు, ఒక ఆయన కిష్టా నీళ్ళు పంపించేశాడు. ఎవరు వచ్చిన ముఖ్యమంత్రి ఆంధ్రాకి న్యాయం చేస్తారు తప్ప తెలంగాణని అన్యాయం చేస్తారు నీళ్ళ విషయాలని చెప్పి ప్రజలు బలంగా మాట్లాడుతారు. దీనిపై మీరేమంటారు అసలు? చెప్పాలంటే ఇవన్నీ వెళ్ళినాయి. ఉమ్, గత ప్రభుత్వంలోనే ఇవన్నీ ఎలిగేషన్స్ వెళ్ళినాయి. ఉమ్, గత ప్రభుత్వంలో చేసిన పనులే కానీ ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఏవి అవన్నీ జరుగుతాయి. అట్లా అసలు ఏమన్నా ఉన్నా ఉమ్, మా గవర్నమెంట్ మా నాయకులు ఆ దృష్టికి తీసుకొని అది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వాళ్ళకే న్యాయం జరుగుతుంది కానీ వేరే ప్రభుత్వానికి నీళ్ళు ఇచ్చేది లేదు. మా డబ్బులు మా తెలంగాణకి ఖర్చు పెడతాం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే అప్పుల కుప్పను ఎట్లా తీర్పాలి? మన సీఎం గారు చెప్పారు, మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇన్ని డబ్బులు వస్తున్నాయి మాకు, ఇందులో నుంచి అప్పు ఏం కట్టాలి, ప్రజా పాలన ఏం చేయాలి, ఇవన్నీ మీకే లెక్క చెప్తున్నా చూడండి మీరు చేయండి అని తెలంగాణ ప్రజలతోని ఇంటర్వ్యూ ఇచ్చిండు. మీకు తెలుసు కదా అది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందా, ప్రజలకు పథకాలు అమలు చేసిందా? 100% అమలు చేసింది. ఏం పథకాలు అమలు చేసిరమ్మా? ఏం చేసిందంటే ఇప్పుడు ఒక తరఫు నుంచి అప్పులు తీర్పుకుంటూ పోతుంది ఆ ప్రభుత్వం, వడ్డీ కట్టుకుంటూ పోతుంది. మళ్ళీ పథకాలను ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీరు 6 హామీలు ఇచ్చారు, ఏం చేసిర్రు అని అడుగుతున్నారు. అంతే కదా. అయితే హామీలు ఇచ్చినాయి మేము తప్పకుండా ఒకటి చేసుకుంటూ పోతాము. ఇప్పటికే 2-3 పథకాలను అమలు చేసినాం, ఇంకా 3 ఉన్నాయి. త్వరలోనే మా సీఎం గారు చేస్తాడు. మాకు కూడా గాంధీ భవన్ లో సమాచారం ఉంది. అది ఎప్పుడు ఏది అవుతుంది అనేది మాకు కూడా తెలుసు. తప్పకుండా ఈ ఇయర్ లోపల అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. తులం బంగారం అవుతుందన్న మహిళలకి 100% అయితే. ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ ఉంది కదా. రేట్ ఎక్కువ ఉంటుంది, మేము హామీ ఇచ్చింది తప్పకుండా చేస్తాం కదా. మహిళలకి 2500 స్కీమ్ తప్పకుండా ఇస్తాం, అది కూడా ఇస్తాం. బీజేఆర్ నగర్ అండ్ ఎంఎస్ మక్తా ఆ ఏరియాలో మన కృష్ణనగర్ ప్రజల కోసం పోరాడి మరి జాగలు పంచడం జరిగిందంట. అసలు ఏంటన్నది? ఇప్పుడు ఆ స్లమ్ ఏరియా ఎలా ఉన్నాయి? ఇప్పుడు బీజేఆర్ నగర్ లో అక్కడ ఒక 100 జనాలు ఉండేవారు, పాకలు వేసుకొని, ఓకే, గుడిసెలు వేసుకొని 100 జనాలు ఉంటే అప్పుడు వాళ్ళకు తినడానికి తిండి, ఉండడానికి నీడ లేని పరిస్థితిలో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి కమ్మరి కృష్ణ గారు మా అన్న దగ్గర వచ్చి, అలా మాకు ఇల్లు లేవు ఏం లేవు అంటే అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి కమ్మరి కృష్ణ గారు చెప్పి 200 మందికి బీజేఆర్ నగర్ ఖైరతాబాద్ లో పటేల్స్ అనేవారు ఉండే, రెడ్డిస్ ఓకే, రెడ్డిస్ తోని మాట్లాడి జనార్దన్ రెడ్డి గారికి చెప్పి రెడ్డిస్ తో మాట్లాడి 200 ఇండ్లు బీజేఆర్ నగర్ లో నిర్మించడం జరిగింది. వాళ్ళ ఫ్లాట్ కొట్టిస్తే మంచిగా ఇటుకలతో ఇండ్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా కమ్మరి కృష్ణ గారి దయ వల్ల మేము ఉంటున్నామండి, మేము బ్రతుకుతున్నాం. అదొకటి చాలు పైన చూస్తుంటాడు ఇవన్నీ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు బిఎస్ మక్తది కూడా, బిఎస్ మక్తలో కూడా ఒక 50 మంది మాకు ఇండ్లు లేవు సార్, ఇట్లా మేము వరదలు వచ్చి హుస్సేన్ సాగర్ నుంచి నీళ్లు వచ్చి మేము తట్టుకోని పరిస్థితి అంటే ఆ ఒక సైడ్ నుంచి నీళ్లు లేని సైడ్ 50 మందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆడ కూడా కమ్మరి కృష్ణ గారి పేరు పదే తలుచుకుంటుంటారు. అది పి జనార్దన్ రెడ్డి గారు, కమ్మరి కృష్ణ గారు వీళ్ళందరూ చేసింది.
అది అన్నగారి దృష్టికి తీసుకెళ్ళింది కంబర్ కృష్ణ గారు. అన్నగారు నిల్చొని డబ్బులు లేనోళ్ళు కూడా డబ్బులు ఇచ్చి ఇటుకలు తెచ్చి కట్టుకోండి, ఇసుక తెచ్చుకొని కట్టుకోండి అని చెప్పి అన్న కూడా మా ఇంటి మీదకి వచ్చి చెప్తే అన్న అంత దయనీయమైనటువంటి వ్యక్తి కంబర్ కృష్ణ గారు, మరవలేమైన. నెక్స్ట్ అన్న కమ్మరి వెంకటేష్ గారి రాజకీయ భవిష్యత్తు అసలు ఏంటి? ఇప్పుడు కంబర్ కృష్ణ గారు, పీజేఆర్ వాళ్ళ అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం. అది అధిష్టానం గుర్తిస్తే మేము ఉన్నంత పదవులోకి ఎదుగుతాం. లేకపోతే ప్రజాసేవలు, ఇప్పుడు మేము హైదరాబాద్ మట్టుకే మేము ప్రజాసేవలు చేయము. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇట్లా అమ్మాయికి పెళ్లి కావాలి, అమ్మాయికి డబ్బులు లేవు, అమ్మాయికి పుస్తమెట్టలు కావాలి, ఏమైనా నేనైనా కానీ మా అన్నయ్య గారి అబ్బాయి వినయ్ అయినా కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ఓన్లీ ఖైరతాబాదే కాదు, మాకు సరౌండింగ్ ఎంతైతే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా మమ్మల్ని గుర్తుపట్టని వ్యక్తి లేడు. ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ప్రతి ఒక్క మినిస్టర్ గుర్తుపడతాడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గుర్తుపడతాడు. తప్పకుండా మాతో అయిన సహాయం చేసుకుంటూ పోతాం. ప్రజలలో అయితే మేము 100% పొద్దున్న లేస్తే ప్రజలను కార్పొరేటర్ గా చూడొచ్చు ఈసారి మిమ్మల్ని 100% అండి. ఎవరైతే పీజీఆర్ గారి కూతురు విజయ్ రెడ్డి గారిని కూడా మీ ఇక్కడికి మీరే తీసుకొచ్చారంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి. అవును, పీజీఆర్ కూతురు కాబట్టి పీజీఆర్ బాగా సేవలందరినీ తీసుకొచ్చినాం. తప్పకుండా ఆమె పనులు చేస్తుంది, ప్రజలు కూడా ఆమె దగ్గరికి వస్తున్నారు. అన్ని ఏదున్నా తప్పకుండా ఏ సమస్య చెప్పినా ఆమె ఎదురు ఉండి చేస్తుంది, అన్నిటికీ పోరాడుతుంది. పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో రిలేషన్ సేమ్ ఇప్పుడు అలాగే ఉందన్న. 100% పీజీఆర్ తో ఎట్లా రిలేషన్ ఉందో పి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీతో అందరితో మాకు రిలేషన్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ డిసిసి ఇంత ముందు ప్రెసిడెంట్ ఉండే రోహిన్ రెడ్డి గారు, వారితో మీ సంబంధం ఎలా ఉంది, మీ అనుబంధాలు? రోహిన్ రెడ్డి గారు మాకు చాలా క్లోజ్. ఎట్లా అంటే రోహిన్ రెడ్డి గారు ఏ పని చెప్పినా మేము కాదనము. ప్రజల సమస్యలు ఏమున్నా డిసిసి రోహిన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి మేము అన్ని పనులు చేపించుకుంటుంటే, ఏ మీటింగ్ అయినా కానీ మేము పోయి అక్కడ ఉండి అనుకునే వాళ్ళం. రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ మీటింగ్ అయినా మేము తప్పకుండా చేసేవాళ్ళం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరి మిత్రుడు రోహిన్ రెడ్డి గారు. ఏమైనా పనులు జరగాలన్నా కానీ బాగా జరుగుతాయి. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారికి దగ్గర మిత్రుడు అన్నట్టు కాదు, ఆయన మాకు దగ్గర మిత్రుడు. ఓకే, ఇక మేము అవన్నీ చూడం. మా పాలన కరెక్ట్ ఉంది. మా పాలన ఏంటంటే ప్రజా పాలన మాది ఉంది. ఇప్పుడు సీఎం గారు చేసే లెవెల్ సీఎం చేస్తారు, రోహిన్ రెడ్డి గారు చేసేది రోహిన్ రెడ్డి గారు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం. కానీ వాళ్ళకు అన్నట్టు సీఎం దగ్గర సంబంధం అవన్నీ మాకు సంబంధం లేదు. రోహిన్ రెడ్డి గారు మాకు ఏ పని చెప్తే తప్పకుండా చేస్తుండ్రు. తప్పకుండా మేము ఇంటి దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఆయనతో పనులన్నీ తీసుకుంటాం. మాకు కూడా కాల్ చేస్తాడు, వెంకట గారు ఇక్కడ కాంతిమోహన్ రావాలి, మీటింగ్ ఉంది, ఇవన్నీ అన్ని చేసుకుంటూ పోతుంటాం. హైడ్రా ఓన్లీ పేదవాళ్ళకైనా పెద్దోళ్ళకి కూడా వర్తిస్తుంది హైడ్రా? హైడ్రా వచ్చేసి ఏంటంటే పెద్దోళ్ళకే వర్తిస్తుంది. మరి పేదవాళ్ళ ఇల్లు కూల్చున్నారు కదన్నా. పేదవాళ్ళ ఇల్లు కూల్చున్నారంటే వెంకట్ ఎట్లా నువ్వు మాట్లాడేది ఎట్లుందంటే, నువ్వు పేదవాళ్ళు అని అనుకుంటున్నావు కానీ అట్లా అంటే మొన్న నాగార్జున కూల్చోండ్రు, అది పేదవాడా? మరి పొంగులేటి గారి FTL బఫర్ జోన్ లో ఎందుకు కూల్చట్లే? కూల్స్తారు. పేదలకు కూల్చినాక ఇంకా పెద్దోళ్ళు ఎప్పుడు కూల్స్తారు? పేదలు కూల్చిందంటే పేదలకు ఇచ్చింది ఎవరు? పెద్దోళ్ళే ఇచ్చిండ్రు. ఇచ్చిడు ఉండ్రు అన్నట్టు చెప్పి మీకు వేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక షెల్టర్ తయారు చేస్తారు పేదవాళ్ళని పెట్టి వీళ్ళంతా దాని బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఏదో ఇంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళని పంపించాలని చూస్తుంటే 100% హైడ్రా మాత్రం మంచిగా తీసిండు మా రేవంత్ అన్న. మళ్ళీ అది ఇప్పుడు ఎవ్వరున్నా తీయాలి. 40 సంవత్సరాల క్రితం పర్మిషన్స్ ఏదైతే పర్మిషన్స్, హౌస్ పర్మిషన్స్, పవర్ పర్మిషన్స్ ఇవన్నీ ఇచ్చింది గతంలో మీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి 40 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చింది అంటే ఇచ్చింది అన్నట్టు ఏముందాడా? ఇప్పుడు ఏం లేకపోతేనే కదా కూలగొట్టేది. మరి ఇప్పుడు అన్న ఏం లేనిది పవర్ రాదు, పవర్ కనెక్షన్ రాదు, వాటర్ కనెక్షన్ రాదు, హౌస్ కు పర్మిషన్ రాదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాక కూడా కూల్చేస్తున్నారు కదా. అవన్నీ ఏం లేవు. అవన్నీ ఏంటంటే ఎవరైతే చేసిండ్రో అదంతా బినామీ పేర్ల మీద చేసుకొని పెట్టుకునే తప్పించి ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు. ప్రభుత్వం కూడా అన్ని అడుగుతుంది, ఈ కరెంటు బిల్ ఎక్కడిది, నల్ల బిల్లు ఎక్కడిది, ఇవన్నీ బినామీల పెట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి యాడ్ చేసి చేసిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం 40 సంవత్సరాల నుంచి ఏమీ తప్పు చేయలేదు. అందుకే ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నెక్స్ట్ మాత్రం గెలిచేది మేమే అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కల గనవాలేవారు అంతేనా? అంతే, కలలాగా అంతే మిగిలిపోతే అయిపోయిందండి. ఎందుకంటే విఫలం అయిపోయినారు వాళ్ళు. కేసీఆర్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారన్న. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క, నేను వస్తున్నా నన్ను తట్టుకుంటారని చెప్పి అన్నారు. కేసీఆర్ ని తట్టుకునే దమ్ము రేవంత్ రెడ్డి గారికి మీ ప్రభుత్వానికి ఉందంటారా? నేను చెప్పేది ఒక మాట ఏంటంటే వెంకట్, కేసీఆర్ గారు రాజకీయానికి అర్ధులు కారు. ఇప్పుడు ఓకే, అయిపోయింది.
ఒక డ్రమ్ ఉండే తెలంగాణ తెలంగాణ అది ఇది అని చెప్పుకొని వాళ్ళ తెలంగాణ కోసం ఎంతో మంది సాధన చేసి ఎంతో మంది ఆహుతి అయ్యి శ్రీకాంత్ చారి చనిపోయి వీళ్ళందరినీ తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళ పేరు లేకుండా పోయింది. నేనే తెచ్చినా అని ఇప్పుడు ఆయన ఏంటంటే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకేందంటే ఏదో చేసుకుంటా పోతే ఏదో మాట ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటే ఏం చేస్తాడు, ఏమైంది, ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు అసెంబ్లీ సెక్రటరేట్ కట్టొద్దని చెప్పినాం, సెక్రటరేట్ కట్టి ఇప్పుడు ఎవరికి లాస్? అది తెలంగాణ ప్రభుత్వానికి లాస్. అంత పెద్దగా కట్టి మేము ఎన్నో పోరాటాలు చేసినా మనం పోయి కట్టొద్దు, మంచి భవనాలను కూల్చేసినట్టు. ఇప్పుడు ఆ స్టాఫ్ ను కూడా అడుగుతాం మేము, ఎంతైతే మంది స్టాఫ్ ఉంటారు మీకు అప్పుడు భవనం బాగుందా అని. అప్పుడే భవనం బాగుందండి మాకు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి దాని కరెంటు చూసుకో, రోజు కరెంటు, నీళ్లు, మనుషులు, సెక్యూరిటీ ఇవన్నీ ఎంతో ఓడిపెట్టమన్నాడు ఆయన. ప్రజల పైసలే కదా అవన్నీ పెట్టింది. ఇప్పుడు మా దగ్గర ప్రజల నుంచి గుంజుతుండే. ఇప్పుడు అదంతా కూడా ఇబ్బంది మా ప్రభుత్వానికి అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని పెట్టిన మొక్కలన్నీ తోడు పెట్టిండి, అవన్నీ ఫిలప్ చేయాలంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఇవన్నిటి గురించే ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో మెల్లగా మేము అమలు చేసుకుంటూ పోతున్నాం అంతే. చివరిగా అన్న, ఖైరతాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విషయంలో అన్న చివరిగా ఖైరతాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చెప్పేది ఏంది ఖైరతాబాద్ ప్రజలకి ఏంటంటే, ఇప్పుడు నేను ఖైరతాబాద్ డివిజన్ తరఫు నుంచి కార్పొరేటర్ గా జిహెచ్ఎంసీ తరఫు నుంచి నిల్చుంటున్నాను. 100% ప్రజలు నన్ను గెలిపిస్తారు. నేను సేవ చేసుకుంటూ పోతున్నాను. నన్ను మళ్ళీ ఒకసారి నన్ను గెలిపిస్తే మనం వాళ్ళకి సేవ చేసుకుంటూ పోతా. ఏ ఒక్క సమస్య వచ్చినా వాళ్ళకి అండగా ఉండి అన్ని నేను 100% చేసుకుంటూ పోతా. ప్రజల తరఫున పోరాడతారు 100%. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన టైం మాకు ఇచ్చిన. థ్యాంక్ యూ వెంకట్ భాయ్, మీ ఛానల్ మా దగ్గరికి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మీరు మమ్మల్ని పిలిచి ఇంత మంచిగా మీరు ఇంటర్వ్యూ తీసుకొని మా ఫ్యామిలీ తరఫు నుంచి మీరు వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.